Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనందరికీ ఎంతో సంతోషకరమైన రోజు. మరి బలిపీఠము చుట్టూ ఎంతో మంది గురువులు విచ్చేసి ఉన్నారు. మరి వారందరికీ మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులతో హృదయపూర్వకంగా వారిగా మీ యొక్క పురుషులు ప్రతి విధముగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ నేను నా యొక్క 10వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో 10వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి నాకులు మీ అందరి యొక్క ప్రార్థన సహాయం కావాలని ముందుగా కోరుకుంటున్నాను. అదే విధముగా ఈరోజు మన యొక్క విశాల గురువు కూడా రెవరెండ్ ఫాదర్ తలారి రమేష్ వారు కూడా వారి యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మన మధ్య అలాగే ఫాదర్ లక్కీలేని ఆరోగ్యరాజ్ ఫాదర్ గారు బర్వేల్ పునీత అంతోని వారి దేవాలయము మన యొక్క మణిపూర్ రోడ్లో చూసినట్లయితే ఉంటుంది. ఆ యొక్క పునీత అంతోని వారి విచారణ గురువులు ఆరోగ్యరాజ్ వారు కూడా గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి వీరందరూ మరి ఈ రోజున దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరాన్ని ఆ గురుత్వాన్ని గురుత్వంలో జీవిస్తూ గురుత్వాన్ని ఆస్వాదిస్తూ నిత్య యాచకుడైనటువంటి క్రీస్తు యాచకత్వంలో ఎల్లప్పుడూ కూడా పరిచర్యలో పాల్పంచుకుంటూ ఆనందంగా జీవిస్తున్న ఈ గురువుల కోసం మీరందరూ కూడా ప్రార్థించమని ఈ తలంపులతో ఉద్దేశాలతో మరి రోజు చిన్న బిడ్డ మరి జ్ఞానస్థానం పొందబోతూ ఉంది. ఆ బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలని మీరందరూ కూడా ప్రార్థించాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో
వారితో ఉండునుగాక. ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, 2015వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన ఇదో రోజున నేను మహాగణ శ్రీ శ్రీ పూల అంటోని కార్మిక గారిచే అప్పటి పీఠాధిపతులు కర్నూలుగా ఉంటూ ఉన్నారు. వారిచే నేను గురువుగా అభిషేకింపబడ్డాను. గురువుగా ఆయన అభిషేకం ఇవ్వడం ద్వారా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేటికి 9 ముగించుకొని 10వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. గురుత్వం అన్నది దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఈ లోకంలో ఏదైనా మనం సంపాదించుకోవచ్చు. ఏ అంతస్తైనా మనము డబ్బుతో కానీ, అధికారులతో కానీ, లేదా శక్తి సామర్థ్యాలతో కానీ వాటిని మనము సాధించుకోవచ్చు. కానీ కేవలం గురుత్వం అన్నది దేవుడు ఆయనకు ఇష్టమైన వారిని ఎన్నుకొని ఆయన ప్రేమిస్తూ నడిపిస్తూ ముందుకు తన యొక్క యాచకత్వంలో ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూ ఈ లోకంలో తన యొక్క సాక్షులుగా నిత్య దివ్య బలిపూజలు జరుపుతూ దేవుని యొక్క ప్రసన్నతను, సాన్నిధ్యాన్ని, ప్రభు యొక్క శరీర రక్తాలను సర్వ మానవాళికి అందించడంలో గురువులకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఈ గురుత్వం. కనుక ఈ గురుత్వంలో ఈరోజు నేను ఒకసారి వెనక్కి చూసుకున్నట్లయితే అప్పుడే 10వ సంవత్సరం నేను అడుగు పెడుతున్నానని ఒక ఆశ్చర్యంగా ఉంది. మరి ఇది ఒక సవాలుతో పాటు ఇది ఒక ఆరోగ్య సంతోషాన్ని అందించే జీవితం అని కూడా నేను చెబుతూ ఉన్నా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గురువు బయటికి ఒక ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసే పనులుగా, దివ్య బలి పూజలు సమర్పించే వ్యక్తిగా, ఇతరులకు సహాయపడే వ్యక్తిగా చాలా వరకు మనకి కనబడుతూ ఉంటారు. కానీ దాని వెనుక కూడా భౌతికంగా, మానసికంగా ఎన్నో కూడా బాధలు, అవమానాలు, కష్టాలు అనుభవిస్తారని కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాలి. గురుత్వము దేవుడు ఇచ్చిన ఆ యొక్క పూలపాన్పు అయితే ఈ నడిచే ఈ బాధ అది ముళ్ళ బాధగా కొన్నిసార్లు ఉంటూ ఉంది. వచ్చే కష్టాలు, ఎదురయ్యే అవమానాలు, మనకు చేసే పరిచర్యలో తల ఎత్తే అవమానాలు లేదా ఇరుకు ఇబ్బందులు, అనేకమైనటువంటి మాటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మా యాక్షకుడు, మన యొక్క నిత్య గురువు మన అందరికంటే ముందుగా ఆయన అన్ని కూడా అనుభవించి నిజ యాచకత్వాన్ని మాకు చూపించాడు. కనుక ఈరోజు మీరందరూ కూడా గురువుల కోసం ప్రార్థించమని మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఏప్రిల్ రాసిన లేక 4వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాచకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి ప్రజల కోసము ఆయన అభిషేకింపబడి తన బలహీనతల కోసం, సంఘ ప్రజల కోసం, పాపాల నిమిత్తల కోసము దేవుని రోజులు అర్పిస్తూ ఉంటాడు. కాబట్టి గురువు కూడా బలహీనుడు, గురువు కూడా ఒంటరి వాడుగా కొన్నిసార్లు ఉంటూ ఉంటాడు. కాబట్టి ప్రజల యొక్క ప్రార్థన, ప్రజల యొక్క సహాయము, వారి సంఘం యొక్క తోడ్పాటు ప్రతి ఒక్కరికి కావాలి. ముందుగా ఈ దేవుని పురుషులు పాల్పంచుకుంటూ ఉండగా గురువుల కోసం ప్రార్థించుదాం. మనం చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకుంటూ ఈ దేవుని పురుషులు యోగ్యమైన విధముగా ఆ యొక్క దేవాది దేవుడిని అడుగుతూ పాపాలను క్షమించమని భక్తితో అర్పించుదాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయ చూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. Ando
సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా. మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పించుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పించుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ప్రార్థించుదము. పవిత్రుడైన తండ్రి, నీవు అయోగ్యుడైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకుంటివి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించునట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రగా నిర్వహించునట్లును దీవింపమని ప్రతిమాలుకొనుచున్నాను. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ముందుకు రండి, నా తప్పకపోతే సత్తుకో ముందు. దయచేసి ఎవరు మాట్లాడవద్దు. ఇప్పుడు ప్రభు వాక్కు చదవబడుతుంది, శ్రద్ధగా ఆలకించాలి. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 20 వరకు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 20 వరకు. ఇంతలో ప్రభు శిష్యులను చంపాలనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధాని యొద్దకు వెళ్ళి, ఇంకను ఈ మార్గము అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థన మందిరములకు పరిచయ పత్రములు ఇమ్మని అతని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరము సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించెను. అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరము అతనికి వినబడెను. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరములోనికి పోము. అతడు అక్కడ నీవు ఏమి చేయవలేనో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేతులై నోట మాట లేకుండిరి. వారు ఆ స్వరము వినిరి, కానీ వారికి ఏమీ కనిపించలేదు. తుదిపడి సౌలు నేలపై నుండి లేచి కళ్ళు తెరిచెను, కానీ అతడు ఏమీ చూడలేకపోయాను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరంలోకి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీ చూడలేకపోయాను. ఆ 3 దినములు అతడు అన్న పానీయమును ముట్టుకోలేదు. దమస్కులో అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండేను. అతనికి ఒక దర్శనం కలిగాను.
ఆ దర్శనంలో అతనికి ప్రభు కనబడి అననీయ అని పిలిచాను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికాను. అంతటా, ప్రభు, నీవు లేచి తిన్ననిది అనగా వీధికి వెళ్ళాము. అచ్చట యూదా ఇంట్లో తాస్పుర వాసి అయిన సౌలు అనే పేరు గల వ్యక్తి కొరకు అడుగును. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నారు. తనకు మరల చూపు కలుగునట్లు అననీయ అన్న ఒక మనుషుడు తనపై హస్తం ఉంచినట్లు సౌలు ఒక దర్శనంలో చూచుచున్నాడు అని అతనితో చెప్పాను. అందుకు అననీయ, ప్రభు, ఈ మనుషుడు యెరూషలేములోని నీ జనులకు ఎంతో కీడు కావించున్నాడని చాలా మంది అతని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు నీ నామమున వేడుకొని వారందరిని పట్టి బంధించుటకై అతడు ప్రధాన అర్చకుల నుండి అధికారులను పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నారు అని ప్రభువుతో పలికెను. ప్రభు మరలా అతనితో, నీవు వెళ్ళుము, ఏలైనా అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా నామము తెలియజేయుటకు నేను అతని సాధనముగా ఎన్నుకొంటిని. మరియు అతను నా నామము నిమిత్తము ఎన్ని బాధపడవలేనో నేనే అతనికి చూపించదను అని చెప్పాను. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదర, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభు అయిన యేసు నన్ను పంపాను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు తాను నన్ను ఆయన పంపి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాని క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలము పొందెను. సౌలు దమస్కులోని కొన్ని దినముల శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలు పెట్టెను. ఇది వారి వాక్కు.
ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము వచనములు 52వ వచనం నుంచి 59వ వచనం వరకు. అంతటా యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుతున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అటుల కాక ఈ జీవాహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానం ఇచ్చెను. ఆయన కపర్నహూము ప్రార్థన మందిరమున బోధించుచు ఈ విషయములు చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఒక 3 అంశాలు మీ బిడ్డకు ఏమి పేరు పెట్టదలుచుకున్నారో జస్టీనా. తిరుసభ నుండి ఈ బిడ్డకు మీరు ఏమి కోరుచున్నారు? ఈ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతున్నారు. కావున ఈ బిడ్డను విశ్వాసవంతుడు పరచి దేవుని ఆజ్ఞను అనుసరింపచేసి దైవ మానవ ప్రేమలు ఎందుకు పెంచబడేది. ఈ మీ బాధ్యత నిర్వహింప మీరు సిద్ధముగా ఉన్నారా? జస్టీనా, క్రైస్తవ సంఘం మీ ఆనందంతో నిన్ను ఆహ్వానించుతున్నది. ఈ సంఘం పేరిట నేను నీపై స్లేవ్ గుర్తు వేయించున్నాను. ఇందువలన మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథునికి నీవు సొంతమవుచున్నావు. ప్రియమైన సహోదరులారా, జ్ఞానస్నానం పొందబోచున్న ఈ బిడ్డ పైనను, తల్లిదండ్రుల పైనను, జ్ఞాన తల్లిదండ్రుల పైనను, జ్ఞానస్నానం పొందిన వారి పైనను తన కృపావరమును కురిపింపమని క్రీస్తు స్వామిని వేడుకుందాం. అందరము క్రీస్తు స్వామిని ప్రార్థించుచున్నాము. మీ మరణ పునరుద్ధానం ద్వారా జ్ఞానస్నానమందు ఈ బిడ్డకు నూతన జీవమును ప్రసాదించి మీ తిరుసభలో చేర్చుకోమని క్రీస్తు స్వామిని ప్రార్థించుచున్నాము. పవిత్ర జీవితం ద్వారా ఈ బిడ్డ మోక్షానందం పొందవలేనని విశ్వాస జీవితం నందు తల్లిదండ్రులను, జ్ఞాన తల్లిదండ్రులను ఈ బిడ్డకు
ఆదర్శప్రాయులుగా చేయమని ఈ బిడ్డ కుటుంబంలో నిత్య జీవనం నీ ప్రేమేందు బదిలముగా ఉంచమని అందరూ కూడా మాటలు వేడుకని ప్రార్థన చేయాలి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోసెఫ్ గారా, పునీత అర్లప గారా, పునీత రాయప చిన్నపల్లారా, సకల దేవ పునీతులారా, సర్వశక్త సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకంలోకి పంపితే వారు మా నుండి పిశాచ శక్తిని ప్రాణద్రోలి మమ్మ అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశంలోకి చేసి, కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపం తొలగించి పవిత్రాత్మ నివాస యోగ్యముకు ఆలయంగా చేయమని మేము బ్రతిమాలుకొంచున్నాము. ఆమేన్. రక్షణాయుత తైలంతో నేను అభింగం చేయుచున్నాము. యుగయుగములకు జీవించు పరిపాలించు క్రీస్తు నిన్ను బలపరిచిన గాక. మనకి విశ్వాస ప్రమాణం చెప్తున్నాం. మీరు పిశాచిని శోధించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణను త్యజించుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల బిడ్డైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడు మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి కుడి పక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పరిశుద్ధాత్మ పరిశుద్ధ కథోలిక సభను పునీతుల బాంధవ్యము నిత్యాజీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనం. ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసంలో ఈ బిడ్డ జ్ఞానస్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? నాకు చేసిన నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మ పేరిట జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క సర్వేశ్వరుడు నిన్ను పాపముల నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవం ఇచ్చుచున్నారు. వారే ఇప్పుడు నిన్ను క్రిస్మా తైలంతో అభిషేకం చేయుచున్నారు. దీని వలన నీవు దేవుని ప్రజలను చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తునాథునితో నిత్యకాలం ఐక్యమై ముందుగాక. నాకు పూజ చేసిన నీవు నూతన సృష్టిపై క్రీస్తునాథుని ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ గుర్తు. నీ బంధుమిత్రుల సుమాతృకగా అనుసరించి నిత్య జీవనము ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుము. ఆమేన్. ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుతున్నది. ఈ బిడ్డ క్రీస్తునాథుని వెలుగుతూనే ఉన్నారు. ఈ బిడ్డ ప్రకాశవంతంగా జీవింపబడి విశ్వాసం స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమనం సకల పుణ్యులకు ఎదురే వారిని కలుసుకున్నదాక. మన నాథుడైన యేసు ప్రభువు చెవిటి వారికి వినికిడి, మూడు వారికి మాట్లాడు శక్తిని ఇచ్చి పెరిగిన సర్వేశ్వరునికి మహిమా గౌరవం కలిగినట్లు వారి వాక్యము ఆలకించి విశ్వాసం దాన్ని ఆచరించుటకు వారు మనకు సహాయపడదురుగాక. కలిసి పరలోకమున్న మా యొక్క తండ్రి,
సహోదరి సహోదరా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగట్టుల ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడి నిమిత్తము నీకు స్తుతి బలి అర్పిస్తున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసిగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయం చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపునము. ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్తా క్రీస్తు బలి అయిన ఈ కాలంలో నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితములకు అర్హులవుతున్నారు. అతని విశ్వాసులకు స్వర్గ రాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణములకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్తానందముగా నింపబడి నిన్ను స్తుతిస్తూ ఉన్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల ధనములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా దయచేసి అందరూ మోకరించండి. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊరటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమార్చు ఉన్నాము. ఈ విధమున మేము మా కొరకు మా ప్రభువైన
యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిరస్సులకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇతనేను మీరందరి తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు దేవా, మీరే ఆరాధన, మీరే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరి తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు దేవా, మీరే ఆరాధన, మీరే ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనస్సుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమమున నిలచి నీకు పరిచయం చేయుటకు మా పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలేవారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గారి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేకించి ఈ దినము తన యొక్క 10వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మీ యొక్క సేవకుడు బాబు మరియు నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. నీ కలిగిన వాళ్ళందరి జ్ఞాపకం ఉంచుకొని వారిని చేసుకొని మా ఆంధ్రప్రదేశ్ చూపి దేవుడి చేతులు మరియు మాకు ఆరు బట్టి ఉద్యోగులుగా పొందుతాము. 6 నెలలు సేవ చేసిన అందరితో మా ప్రతినిధులు బాగా చేయండి. అప్పుడు వారి ప్రతినిధులు కూడా చేసి ద్వారా నుంచి గమనిస్తాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండవీగో యుగ యుగముల గౌరవ మహిమల కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విడుదల చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్మ కాపాడము. మీ మోక్షానందములు మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నానని నీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ యొక్క విశ్వాసమును వీక్షింపము. నీ ఇష్ట ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యతను, అనురాగమును అనుగ్రహింపము. ఈ లోకములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకున్నాం. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. జీవాహారం
విశ్వాసిని నడిపించు నీ ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం ఈ శాశ్వత భోజనముకై సాధించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత భోజనముకై సాధించుడి పరలోక వారసులై జీవించుడి జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ప్రత్యేక విధముగా ఈ రోజును దయచేసి ఇంతటి అవకాశాన్ని అందించినటువంటి ఆ గొప్ప దేవుడు గనుడైన త్రియేక దేవునికి రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా ఆ భగవంతుని స్మరించుకుంటూ మరి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరియ తల్లి, నేను ఎప్పుడు కూడా నా ప్రసంగాలలో, నేను ప్రార్థనలో ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా, ఏది జరిగినా సరే మరియ తల్లి ఘనతను నేను చెప్పకుండా పోను. ఆమె విశ్వసనీయురాలు, దేవుని అనుక్షణము నడిచినటువంటి ఏకైక పవిత్ర మూర్తి దేవుని తల్లి, మనందరి తల్లి పరిశుద్ధ మరియ మాత. మరి ఆ తల్లి ఏ విధంగా అయితే తన స్తుతి గీతంలో దేవుని పొగుడుతూ ఉందో, ఈరోజు నేను కూడా నా యొక్క గురుత్వాన్ని ఒకసారి ఆస్వాదిస్తూ సంతోషపడుతూ మరీ తల్లి వలె నా హృదయము ప్రభువునందు ఆనందించుతూ ఉన్నదని చెప్పుకుంటూ మరీ తల్లికి, ప్రియ జోషపు గారికి, నా పాద పునీతులైనటువంటి అంతుని వారికి వందనాలు తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వక పెద్దలు ఎప్పుడు మరవకూడదు అంటారు. ఈరోజు మనం ఉన్నామంటే మన యొక్క జీవితానికి సార్థకం నిలబెట్టిన వారు మన పెద్దలు. కాబట్టి ఈ సమయంలో మా అవ్వ, తాత, అబ్బా జేజరు, అదేవిధంగా మా మేనమామ గొల్లపల్లి జోసఫ్ వారు లేనప్పటికీ నేను పూజ ఆరంభంలో అనుకున్న మర్చిపోయిన కానీ ప్రార్థన చేసుకున్నాను మనసులో. కాబట్టి ఈ పెద్దలందరినీ వీరు ఎంతో ప్రోత్సహించారు. ఈరోజు మేము నిలబడమంటే వారి యొక్క శ్రమ, వారి యొక్క తపన. ప్రత్యేక విధంగా మా మామ ఒక మాట అన్నాడు, నేను బ్రదర్ గురువు అవుతానన్న యొక్క తరుణంలో, ఒక ఇంటిలో ఒక గురువు అయితే 100 సంవత్సరాల కుటుంబానికి దీవెన ఆశీర్వాదం అన్నారు. అవునండి, గురువు ఉన్నంత వరకు ఆ కుటుంబానికి, బంధువులకు, వారి శ్రేణులందరికీ కూడా దీవెన. అంతటి మమకారాన్ని నాకు ఇచ్చాడు మా మామ. మా అవ్వ తాతలు ఎంతో ప్రేమను చూపించారు. మరి మా అబ్బాజీలు నేను చూడలేదు, కానీ మా అమ్మ నాన్న నుండి, అన్న నుండి వారి ప్రేమను పొందుతున్నారు. కాబట్టి వారి ఆత్మ శాంతించాలని వారి కోసం ఒక నిమిషం పాటు కన్నుసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా నాకు అయ్యలు, అన్నలు, ఒక వ్యక్తే మామ. నేను ఎప్పుడు కూడా వీళ్ళందరినీ నేను అన్న, అయ్య, మామ అని పిలుస్తాను. ఎందుకంటే అంత బంధం, ఆత్మీయత. మరి ఈరోజు అయ్యా రెవరెండ్ ఫాదర్ గుడిగా దేవుడి సహాయకాలం నాకు తెలిసినప్పటి నుంచి, మా మామ చెప్పినప్పటి నుండి, అదేవిధంగా మా అన్న చెప్పినప్పటి నుండి, మరి దేవ సహాయం అయ్యను కలిసినప్పుడు నాకు ఎప్పుడు కూడా స్ఫూర్తినిచ్చే మాటలు చెప్తాడు. ఎదగాలి, ధైర్యంగా ఉండాలి, అది మనము ముందడుగు వేసుకోవాలి చెబుతూ ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ, మరి గత ఈస్టర్ పండుగ అయ్య దగ్గర ఉండి యొక్క మాసాపేట విచారణలో 3 రోజులు కూడా
ఆ యొక్క తపస్కాల చివరి పునరుత్థాన పండుగలు చేసుకునే భాగ్యాన్ని మరి అయ్యతో చాలా సంతోషంగా నేను అంత పెద్దవాడైనప్పటికీ ప్రేమతో ఎంతగానో ప్రేమించి నన్నుగా స్వీకరించి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నది మా అయ్య దేవసాయం గారికి హృదయపూర్వక వందనాలు. అదే విధంగా ఈ రోజు ప్రసంగించిన నేను ఎప్పుడు కూడా కాదన్నాను, నాకు అయ్యా అంటాను. ఆ యొక్క ప్రేమ నేను అడిగినప్పుడు అయ్యా వారికి చెప్పాలి అని అన్నప్పుడు ఏముంది అని అన్నాడు. అదేవిధంగా మరి ఈరోజు చక్కగా మీరు గమనించినట్లయితే 3 పదాలు పదే ఒల్లిస్తూ చెప్పాడు. చైతన్యం, మెలకువ, అదేవిధంగా మనం కష్టపడి ముందుకు రావాలి, ముందుకు నడవాలి అనే ఒక స్ఫూర్తినిచ్చే, చైతన్యాన్ని అందించే, ఒక ఏమంటారంటే ఉత్తేజాన్ని అందించే గొప్ప వాక్యాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరు ప్రత్యేక విధముగా యువతి యువకులు ఎదగాలి, మనం పడిపోవద్దు, లేవాలి, చైతన్యంగా ఉండాలి, కలిసి నడవాలి, సంఘంలో గుర్తింపు తీసుకురావాలి అని అందరూ తెలియజేస్తూ క్రీస్తు కూడా ఆయన పడిపోలేదండి. నేను ప్రసంగాలలో 7 మాటలు చెప్పినప్పుడు కూడా చెప్పాను, క్రీస్తు మన కోసం పడలేదు, కానీ పడినప్పుడు కూడా ఆయన శక్తిని పుంజుకొని లేచాడు తప్ప పడిపోలేదు. కనుక నీవు నేను కూడా అలా నిలబడాలని ఎంతగానో స్ఫూర్తిస్తూ తెలియజేస్తూ మరి మాకు అందరికీ మరి ప్రత్యేకంగా నాకు ధైర్యంగా ఉండాలనే వాక్యాలు చెప్పి మంచి సందేశాలు ఇచ్చినటువంటి పాదం ఆరోగ్య స్వామి గారికి మరి అదే విధముగా మన యొక్క విచారణ ఆత్మామాత చర్చ్ విచారణ గురువు గారు ఫాదర్ గుడుగుడు విజయరావు ఎప్పుడు వెళ్ళినా చాలా మంచి మాటలు చెబుతూ చేయూతను అందిస్తూ ధైర్యాన్ని ఇచ్చి ఎప్పుడు కూడా వస్తాను ఉంటాను అని చెబుతూ మరి ఈరోజు అయిన వెంటనే వచ్చినందుకు అన్నగారికి హృదయపూర్వక వందనాలు కలుగుతున్నాను. అదే విధంగా లక్కినేని ఆరోగ్యరాజు అన్న ఆయన నాకు ఓస్తూరి నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా అన్ననే పిలుస్తాను. ఎప్పుడు నేను వెళ్ళినా కానీ ఆ బాబు బాగున్నామని చెప్తాను. ఈ రోజు కూడా మా ఫాదర్ గారు కూడా కుటుంబ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాడు. మరి చాలా సౌమ్యుడు, చాలా నిదానపరుడు, అంతకంటే ఎక్కువగా ప్రేమ గలవాడు. మరి ఆయనకు కూడా అదేవిధంగా బీకోడూరు విశాల గురువులు నాగిపోగు అరుణ్ కుమార్ అన్న ఉన్నారు, ఇప్పుడు బయటికి వెళ్ళారు. మరి ఆయన కూడా ఎప్పుడు అడిగినా కానీ ఏది కాదనకుండా ముందుండి మరి ధైర్యాన్ని ఇస్తూ మా అనుబంధాన్ని బంధంగా బలపరుస్తూ మమేకం చేస్తూ ఒకటిగా నడిపిస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు నేను మా అన్న గురించి నాయకు బాలచంద్ర అన్న కూడా మెసేజ్ పెట్టి తమ్ముడు నేను ప్రారంభం చేస్తున్నాను అని చెప్పారు. కాబట్టి నాయకు అన్నకి బాలచంద్రానికి హృదయపూర్వక వందనాలు. మన యొక్క తెలుగు కథోలిక ఈ ఆంధ్ర తెలంగాణ టీవీ వారిలో మనందరికి చాలా మందికి టీవీలు ఉన్నాయి. మరి ప్రత్యేక విధంగా మన యొక్క కడప కర్నూలు రీజన్ జోన్ కి సంబంధించి ఇన్ఛార్జి ఉంటున్నాడు రెవరెండ్ ఫాదర్ సగిలి రవిచంద్ర. నేను ఇప్పుడు కూడా మామయ్య అంటాను, ఎందుకంటే నాకు కర్నూలు నుంచి చాలా తెలుసు ఎప్పుడు. సో అటువంటి చాలా ఏదున్నా పంచుకోవడం, మాట్లాడుకోవడం, కలిసిపోవడం, కలిసి ఉండడం, ఎప్పుడు ఆయన అంత పెద్దవాడు నాకంటే అయినప్పటికీ నాతో ఎక్కువగా ఉంటూ మేమిద్దరం కలిసి ఉంటున్నాం. చాలా మరి పిలిచిన వెంటనే అప్పుడు రాలేకపోతాను, ఎక్కడ ఉంటాను, కానీ ఫోన్ చేస్తానే మధ్యలోకి వస్తున్నాను అన్నాడు. చాలా సంతోషించింది. కాబట్టి మామగారు మీకు అదేవిధంగా మా తమ్ముడు నాగిపోగు రాజేంద్ర పూర్వమిల్ల సహాయక గురువు చాలా గురువు అప్లై చేస్తున్నాడు. ఎవరో కాదు, మన యొక్క బాలసార్ కొడుకు. వాళ్ళ నాకు చదువు నేర్పించాడు. వాళ్ళ బంధం ఉంది. అదేవిధంగా రాజేంద్ర మరి నేను హైదరాబాద్ లో కలిసినప్పటి నుంచి చాలా మాట్లాడుతూ ధైర్యాన్ని చెబుతూ అదేవిధంగా చాలా మంచిగా వెరీ పీస్ఫుల్ పర్సన్, చాలా శాంతి సమాధానంగా ఉంటాడు. అటువంటి పిలిచిన వెంటనే వారి చాలా విజయవాసగా ఆయన అవసరం కొన్ని పనుల వల్ల రాలేకపోయారు.
వారి తరపున మరి సహాయ గురువులు పంపి ఉన్నారు. విచారణ గురికి వారికి హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. మరి అదేవిధంగా నా ఇద్దరు అన్నల కొడుకులు వాళ్ళ దిలీప్ కుమార్, వాళ్ళ వినోద్ కుమార్, మరి వారి ఇరువురు కూడా మరి మేము వస్తున్నాము అని చెప్పి మరి ఈ యొక్క దీవెన గురించి పాల్గొని నాతో పాటు ఉండి మరి ప్రార్థించినందుకు మా ఇద్దరి అన్న కొడుకులకి మరి నాకు వాళ్ళు నా కొడుకులే కాబట్టి వారికి హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. అదేవిధంగా బయట మరి ఆనకల్ల రాజేష్ పాల్గొన్నారు. మరి చెప్పిన వెంటనే కొంచెం సమయం లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంతో ప్రేమను చూపించి వచ్చేసినంటే ఆనకల్ల రాజేష్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. మరి చివరిగా ఇట్స్ నాట్ ద లీస్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ద లీస్ట్, కానీ మన విచారణలు ఏదో కొంచెం అలసిపోయాలని చెప్పాడు. ఆయన కూడా ఈరోజు ఆయన గురుత్వ వార్షికోత్సవం చేసుకుంటున్నాడు. బహుశా అక్కడక్కడ పూజలు చేసి వచ్చి అలసిపోయి ఉంటాడని నేను అనుకుంటూ మంచి మనసుతో మరి వారికి ఇంకా దేవుడు ఆశీర్వదించాలని మనందరి తరపున మన గ్రామం తరపున విచారణ గురించి కూడా వందనాలు, ధన్యవాదాలు. ఈ విధంగా అన్న జయరాజ్ అన్న మరి వారికి మంచి గాయకాన్ని అందించినటువంటి పాటలను మనకు సంగ్రహించినటువంటి వారి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. మరి చెప్పిన వెంటనే చేసినటువంటి బంధుమిత్రాదులు, స్నేహితులు, మరి ఇరుగు పొరుగు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు చివరిగా మన దగ్గరికి వచ్చినటువంటి గురువులందరినీ కూడా మనం సన్మానించాలి. మీరు రెడీ అనుకుంటూ అందరూ వచ్చేసి మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫాదర్ని సన్మానించాలని హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాను. ఉపదేశి భాస్కర్, గ్రామ పెద్ద ఈశ్వరత్నం, మరి యువకులు బ్రహ్మయ్య, అందరూ జయరాజు, సుబ్బయ్య అందరూ లేచి మరి ఇప్పుడు ఒక్కొక్కరిని వారు సన్మానిస్తున్న శాలతో మనందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని అభినందిస్తారు. రాజేష్ ఫాదర్, మీరు ఫాదర్ మీరిద్దరు కూడా ముందుకు రావాలని వారికి చిన్న సన్మానాన్ని స్వీకరించాలని మేము కోరుచున్నాం. సహోదరులు గమనించండి. మరి ప్రారంభం తర్వాత ప్రతి ఒక్కరికి భోజనాలు చేయబడ్డాయి కాబట్టి ఎవరు కూడా తినకుండా వెళ్ళవద్దని మిమ్మల్ని మనం చేసుకుంటున్నాం. మన ఉద్దేశం కూడా దయచేసి సంబంధించిన కూడా ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజకత్వ అభిషేక వార్షికోత్సవ దినమున విశ్వాస పరమరహస్యమును నీ నామమైన కొరకు సంతోషముతో కొనియాడితిని. ఈ దివ్యమైన నిర్వహించిన పరమరహస్యము నా జీవితంలో అంతర్భాగ్యమగునట్లు దీవింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక.
సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశ్రయించి దీవించి సదా కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైంది. క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. గురువు ఇప్పుడు పూజ వస్త్రాలు చేస్తారు. ఇక్కడ కేక్ కటింగ్ ఉంటుంది. నడిపించిన దశమ వార్షికోత్సవం ఇది. 10 సంవత్సరాల 10 మంది పూజకి పాల్గొన్నారంట. గ్రూప్ ఫోటో సంవత్సరాల కుటుంబాన్ని 10 కాలం పాటు గ్రామం పెట్టుకుంటారు. అందరూ చాలా సంతోషపరిచారు. సాన్ని గ్రామం బిడ్డను దేవుని అపారమైనటువంటి దీవెనలుగా ఉన్నాయి. అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ తోడుగా చేరండి. మన గ్రామ ప్రదేశం భాస్కర్ అంటున్నారు. అందరూ తప్పకుండా భోజనం చేయాలి. ఇలాగే ఉత్సాహంగా ఉండాలని కోరుతున్నాం. Thank you.